హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంజారా కపుల్స్ 21. సో షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసినాం కదా, లవ్ స్టోరీ కావాలా వద్దా అని చెప్పి చాలామంది కావాలని అయితే కామెంట్ చేసిర్రు. అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసినాం, ఇంకా లింక్ ఇవ్వలే కాబట్టి యూట్యూబ్ అంతా పట్టించుకోలే. ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది కామెంట్ చేసిర్రు. ఇంకా ఫైనల్లీ ఈ బ్లాగ్లో అయితే మా లవ్ స్టోరీ సగం చెప్తాం, ఇంకోటి సోను చెప్తాడు. ఇంకా మాది లవ్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, మేము ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం. మాది నార్మల్గా మా హస్బెండ్ వేరే ఐడి సెర్చ్ చేస్తుండే, వాళ్ళ ఫ్రెండ్ ఐడి. సో వాళ్ళ ఫ్రెండ్ ఐడిలోనే నా ఐడి, ఆయన ఫాలోయింగ్లో నా ఐడి ఉందంట. ఇంకా మెసేజ్ చేసిండు, చూడగానే మెసేజ్ చేసి ఇంకా రిప్లై వస్తుందా అని చెప్పి 24 hours అయితే వెయిట్ చేసిండు. ఇంకా నేను రిప్లై ఇవ్వలేదు. ఒక 3-4 days తర్వాత ఆయన 24 hours డిలీట్ చేసేసిండు. దాని తర్వాత ఒక 3-4 days తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని ఇంకా మాట్లాడుకుంటారు. వాళ్ళు నార్మల్గా మాట్లాడుకుంటారు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కొంచెం పరిచయం, వాళ్ళ ఫ్రెండ్స్ లెక్క ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి ఇంకా నంబర్లు ఇచ్చుకొని మాట్లాడుకుంటారు. ఇంకా ఆమె కాల్ చేసింది, అప్పుడే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసింది. మా ఫ్రెండ్ కాల్ చేసి ఇంకా మాట్లాడుతుర్రు. మా ఫ్రెండ్ది ప్రైవేట్ అకౌంట్, ఆమె డీపీ ఉండదు, ఏముండదు. నార్మల్గా మాట్లాడుతుంటే నేను ఎప్పుడు చూడలే కదా, ఒకసారి నీ పిక్ సెండ్ చేయి చూద్దాం నువ్వు ఎట్లుంటావు అని చెప్పగానే మా ఫ్రెండ్ ఏం చేసింది, ఇంకా నా వాట్సాప్ డీపీది స్క్రీన్ షాట్ తీసి ఇంకా పంపించింది. సెండ్ చేయగానే ఇంకా నేను మా హస్బెండ్కి ముందే తెలుసు, ఆయన నాకు మెసేజ్ చేసిండు కాబట్టి ఇంకా ముందే తెలుసు ఇది నిజంగా నువ్వేనా అని చెప్పి ఒక 3-4 times అడిగిండంట. అడిగితే ఇంకా ఇది నేను కాదు మా ఫ్రెండ్ అని చెప్తే ఆమె ఏడుంటుంది, ఇంకా నా డీటెయిల్స్ అడిగితే మా దగ్గరే ఉంటుంది, మా విలేజ్లోనే ఉంటుంది, ఇప్పుడు ఆమె బయటికి పోయింది, ఒకసారి మాట్లాడిస్తావా అని చెప్పి ఇంకా అడిగిండంట. అడిగితే మా హస్బెండ్ అడిగితే ఇంకా సరే అని చెప్పి నెక్స్ట్ డే షాప్కి పోతుంటే మా ఫ్రెండ్ మీట్ అయింది. ఇట్లా సోను మోడల్ అంట అని చెప్తే, అవును నాకు మెసేజ్ వచ్చింది బట్ నేను రిప్లై ఇవ్వలేదు. అవునా, ఆయన కాల్ చేసిండు సంథింగ్ వాళ్ళ ఫ్రెండ్ త్రో వల్ల ఆయన నాకు కాల్ చేసి ఇట్లా మాట్లాడంటే ఒకసారి అని చెప్తే, ఇంకా తెలియని వాళ్ళతో నేను ఇట్లా నేను మాట్లాడాను అని చెప్తే, ఏం కాదు ఒకసారి మాట్లాడి చూడు, ఎట్లా మాట్లాడతాడో చూడు అని చెప్తే సరే అని చెప్పి మాట్లాడినా. అది కూడా కాల్ చేసినాం, ఆయన నంబర్ ఉండే కాల్ చేసినాం. మా హస్బెండ్కి కాల్ చేస్తే ఆ టైంలో కాల్ చేస్తే ఇంకా 6 అవుతుంది, టైము 6:30 సంథింగ్ ఎంతో అవుతుంది. ఇంకా ఆయన బయట ఉన్నాడంట. నేను బయట ఉన్నా, ఒక 30 minutes తర్వాత ఆడనే ఉండు, 30 minutes తర్వాత నేను కాల్ చేస్తా అని చెప్పిండు. సరే అని చెప్పి ఇంకా ఉన్నా. 1 hour అయింది, ఆయన కాల్ రాలే. మా మమ్మీ పిలిచిందని చెప్పి వెళ్ళిపోయినా. దాని తర్వాత ఒక 2 weeks అనుకుంటా, ఏం మెసేజ్ లేదు, కాల్ లేదు. ఆయనకు నేను మర్చిపోయినా, ఆయన నన్ను మర్చిపోయిండు. ఇంకా అక్కడి నుంచి దాని తర్వాత ఒక 2 weeks తర్వాత ఇంకా మా బాబాయ్ చనిపోయిండు అని చెప్పి విలేజ్కి పోయినా. నేను విలేజ్కి పోయినా, అప్పుడు అన్నీ అయిపోయినాయి, కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. సాయంత్రం ఇంకా మాట్లాడుకుంటారు, అన్నం తినేసినాం, ఇంకా పండుకుందామని పోయినా. ఇంకా నార్మల్గా అప్పుడు ఆ టైంలో నేను రీల్స్ చూస్తుంటే మా హస్బెండ్ రీల్ వచ్చింది ఒకటి. అప్పుడు ఫేమ్ ఉండే, అప్పుడు మా హస్బెండ్కి చాలా ఫేమ్ ఉండే. అప్పుడు ఇంకా రీల్స్ ఆయన ఒక రీల్ వచ్చింది, సంథింగ్ మెసేజ్ చేసిండు కదా, ఒకసారి మెసేజ్ చేసి చూద్దాం ఏమంటాడో అని చెప్పి ఇంకా నేనే మళ్ళీ మెసేజ్ చేయగానే అప్పటికే రిప్లై వచ్చేసింది. ఇంకా రిప్లై వచ్చినాక నీతో మాట్లాడాలని చెప్తే ఇంకా నంబర్ పంపించని నేనే చెప్పిన. నంబర్ సెండ్ చేసిండు. 9:30కి ఏమో, నైట్ 9:30కి స్టార్ట్ చేసినాం, మాట్లాడినాం. మార్నింగ్ 4 దాకా అట్లనే మాట్లాడినాం. ఫస్ట్ కాల్ అది. మార్నింగ్ 5 దాకా మాట్లాడినాం, 5-4 అంత అయిపోయింది. ఇంకా నా లైఫ్ స్టోరీ నేను చెప్పిన, ఆయన లైఫ్ స్టోరీ ఇట్లుంటుంది అని చెప్పి ఇంకా చెప్పిండు. దాని తర్వాత సంథింగ్ వాళ్ళ ఫ్రెండ్ నాకు ప్రపోజ్ చేసిండే. ఇంకా నేను రిప్లై ఇవ్వలే, అంటే నేను యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు నాకైనా యాక్సెప్ట్ చేస్తావా అని అడిగిండు. అయితే ఏమనంటే లవ్ యూ అని చెప్పి నేనే చెప్పిన, లవ్ యూ టూ అని చెప్పి ఆయన చెప్పిండు. ఇంకా ఫస్ట్ ప్రపోజ్ అయితే నేనే చేసిన ఆయనకి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్, ఇంకా మా లవ్ అక్కడి నుంచి కంటిన్యూ అయ్యింది. ఇంకా అయితూ ఇంకొక 3 months తర్వాత మీట్ అయినాం. ఎప్పుడంటే 15 ఆగస్ట్ రోజు అది ఇండిపెండెన్స్ డే రోజు కలిసినాం, నేను మా ఫ్రెండ్. ఎక్కడంటే కీసరగుట్టకు పోయినాం, కీసర టెంపుల్ ఉంది కదా, అడిగి పోయినాం. ఇంకా ఒక 3-4 hours అట్లా స్టే చేసినాం, మాట్లాడినాం. ఇంకా 3-4 months తర్వాత మాట్లాడినాం. ఇంకా అదే మా ఫస్ట్ మీట్. దాని తర్వాత ఇంకా సెకండ్ మీట్ దగ్గరకు వస్తే, అప్పుడు నా బర్త్డే ఉండే, September 17th నా బర్త్డే.
సెప్టెంబర్ 17th ఏమో సండే వచ్చింది. సండే ఎందుకు, మా పేరెంట్స్ ఉంటారు, వద్దులే 16th కలుద్దాం సాటర్డే, నేను స్కూల్ నుంచి వస్తా, స్కూల్కి పోతున్నా అని చెప్పి స్కూల్ నుంచి వస్తా అని చెప్తే సరే అని చెప్పి ఇంకా ఆ రోజు 16th రోజు మా డాడీ మార్నింగ్ డ్రాప్ చేసిండు. నార్మల్గా ఇంకా స్కూల్కి పోతున్నా అనుకోనే, ఇంకా బర్త్డే ఉంది కదా డాడీ, ఇంకా తొందరగా వెళ్తా స్కూల్కి అని చెప్పి ఇంకా నార్మల్గానే పోయి ఒక 10 minutes ఏమో స్కూల్లో కూర్చొని ఇంకా వేరే అంటే మా మేడం వాళ్ళ అబ్బాయి ఫోన్తో నేను కాల్ చేసి ఎక్కడున్నావు అంటే ఇంకా నేను మీ లొకేషన్ దగ్గర, నువ్వు చెప్పిన లొకేషన్ దగ్గరనే ఉన్నా, వస్తావా రావా అని చెప్తే సరే వస్తున్నా అని చెప్పి ఇంకా బయటికి వచ్చిన, స్కూల్లో నుంచి బయటికి పోయినా, స్కూల్కి పోయి మళ్ళీ బయటికి వచ్చి ఇంకా పోతున్నా మా స్కూల్ గల్లీలోనే, ఆ గల్లీలోనే మా టీచర్ ఏమంటారు మా మేడం హౌస్ ఉండే. అక్కడ ఆమెది ఒక ఫ్లాట్ కాబట్టి ఆమె పైనుంచి టెర్రస్ పై నుంచి చూసి ఇంకా ఏమో ఇంకా స్కూల్కి వెళ్తుందేమో, దేనికోసమైనా మళ్ళీ రిటర్న్ వెళ్తుందేమో అనుకుందంట ఆమె. మళ్ళీ ఇంకా చూసింది, ఇంకా నేను మళ్ళీ ఆటో ఎక్కి ఇంకా సోను దగ్గరికి వెళ్ళిపోయినా, రీచ్ అయిపోయినా. ఆల్రెడీ నేను బైక్ ఎక్కి టెంపుల్ దగ్గర కూడా రీచ్ అయిపోయినా. వాటర్ బాటిల్ బాదం మిల్క్ అది తీసుకొని ఇంకా నేను ఏం తినలే, మార్నింగ్ ఏం తినకుండా వచ్చినా అని చెప్పి ఇంకా అది తీసుకొని ఇంకా టెంపుల్ పైకి వెళ్ళిపోయినాం, శివుడి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినాం. రీచ్ అయిపోయినాం, కూర్చున్న తర్వాత మా హస్బెండ్కి కాల్ వచ్చింది. అంటే మా ప్రిన్సిపల్ సార్, అప్పుడు నేను 7th క్లాస్ ఉండే, మా ప్రిన్సిపల్ సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. అంటే నువ్వు ఇట్లా అమ్మాయిని తీసుకెళ్ళినావంట, బర్త్డే గిఫ్ట్ అని ఇస్తా అని చెప్పి తీసుకెళ్ళినావంట, ఎట్లా తీసుకెళ్ళినావో అట్లనే తీసుకొచ్చేయి, మళ్ళీ మేము ఏమన్నామని చెప్తే మా సోను ఏమన్నాడంటే ఇంకా నేను తీసుకెళ్ళలేదు, నేను ఇట్లా బయట ఉన్నా, నేను వేరే పని మీద వచ్చిన, అమ్మాయి నాకు తెలియదు సంథింగ్ ఇంకా అట్లా మాట్లాడితే ఇంకా మా డాడీ మాట్లాడిన తర్వాత మా డాడీకి ఇంకా పిలిపించారు, మీ అమ్మాయి ఇట్లా వెళ్ళిపోయింది, స్కూల్కి వచ్చి వెళ్ళిపోయింది అని చెప్పి పిలిపించారు. మాట్లాడిండు మా డాడీ సోనుకు కాల్ చేసి ఇంకా మాట్లాడిండు, నువ్వు తీసుకొస్తావా లేకపోతే ఇట్లా కేసు పెట్టాలా, మంచిగా తీసుకొస్తే మంచి పని అయిపోతుంది, లేకుంటే కేసు పెడతాం నీ మీద అది ఇది అనగానే ఇంకా భయం వచ్చేసింది. టెన్షన్ అయిపోయింది. కాల్ కట్ చేసినాం, ఏం చేయాలో అస్సలు అర్థమవుతలే. ఇంకా ఏడ్చినా, ఇంకా కొంతసేపు ఏడ్చిన తర్వాత ఏం కాదు నేను ఇంటికి వెళ్తా, ఇంకా నేను వెళ్ళను, నేను ఆడనే ఉంటా, మనం పెళ్ళి చేసుకుందాం, నేను ఇంటికి వెళ్ళను, ఏడికి వెళ్ళను అని చెప్తే ఇంకా ఏం కాదు వెళ్ళు, ఒక 2 దెబ్బలు కొడతారు కదా, ఏం కాదు పడు, ఏం కాదు, ఇంకా మన కోసమే కదా, లవ్ అనగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం కాదు పో అని చెప్తే ఇంకా సరేది ఏమవుతుంది ఇప్పుడు ఏం కాదు అని చెప్పి ఇంకా వెళ్ళినాం. బైక్ ఇంకా మా బైక్ కాదు, అది మేము తీసుకొచ్చింది ఆయన బైక్ కాదు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బైక్ తీసుకొచ్చిండు. ఇంకా మధ్యలోనే పెట్రోల్ అయిపోయింది. ఇంకా వేరే అన్న బైక్ అంటే లిఫ్ట్ అడిగి ఆయన బైక్ ఎక్కి పెట్రోల్ మళ్ళీ తీసుకొచ్చి 50 రూపీస్ ఏమో సంథింగ్ ఎంతనో తీసుకొచ్చి పెట్రోల్ తీసుకొచ్చి మళ్ళీ ఆ బైక్లో పోసి దాని తర్వాత కీసరా నుంచి ఈసెల్కి ఒక 10 minutesలో రీచ్ అయిపోయినాం. అక్కడ నుంచి ఇంకా ఆటో ఎక్కి మా విలేజ్ లొకేషన్ దగ్గరనే ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాం కదా, ఏడుందో ఆమె ఏడ చెప్తుందో ఆడనే దింపు అని చెప్పి ఇంకా అన్ని జాగ్రత్తలు చెప్పి అయితే పంపించిన తర్వాత ఇంకా డైరెక్ట్ నేను ఇంటికి కూడా వెళ్ళలేదు, పిఎస్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడ వరకు అయితే నేను చెప్పిన. నెక్స్ట్ పార్ట్లో అయితే సోను చెప్తాడు ఇక్కడ నుంచి అసలు ఏం జరిగింది, నేను పిఎస్కి పోయినా అక్కడ ఏమన్నారు అంటే సోనుని పిలిపించలేదా, ఇంకా నా దారి నేను చూసుకున్నానా, ఆయన దారి అయినా చూసుకుంటా, అసలు మేము మళ్ళీ ఎట్లా కలిసినాం, ఇంత స్టోరీ అయిన తర్వాత కూడా అది మొత్తం నెక్స్ట్ పార్ట్లో అయితే చెప్తారు, వెయిట్ అండ్ సీ. ఇంకా మా హస్బెండ్ చెప్తాడు నెక్స్ట్ పార్ట్లో. ఇంకా ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.